రైట్. హలో ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేస్తే మనకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. గద్దర్ అన్నకి గుర్తింపుగా మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చే అవార్డ్స్ పేరు మనకి ఏమని పెట్టారు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం మనకి 2025లోనే ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2025 నుంచే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చి నుంచి అవార్డ్స్ ఇవ్వలేదు. అంతకుముందు ఏమని ఇచ్చేవాళ్ళు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డ్స్ అని ఇచ్చేవాళ్ళు. ఓకేనా, నంది అవార్డ్స్ అని ఇచ్చేవాళ్ళు. ఆ నంది అవార్డ్స్ ని తీసి పడేసారు పెద్దగా. నంది అవార్డ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ 10 years లోపల అన్ని సినిమాలకి అవార్డ్స్ ఇచ్చారు. లాస్ట్ 10 years లో ఉన్నటువంటి సినిమాలన్నింటిలో కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. 5 lakh rupees ఆఫ్ ద క్యాష్ ప్రైజ్ అనేది అండ్ మొమెంటో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా, 2024 వరకు తీసినటువంటి సినిమాలు అన్ని 10 సంవత్సరాలకు ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనం 10 సంవత్సరాలే చదవాలంటే మనకు అవసరం లేదు. జస్ట్ 2024 ఏదైతే ఉందో ఈ 2024 లో మనకి ఇచ్చేటువంటి అవార్డ్స్ దేనికి ఇచ్చారనేది కావాలి మనకి. ఇది 2024 లో ఏ సినిమాలకు వచ్చినాయి. 2025 ఇయర్ కంప్లీట్ అవ్వాలా. 2000 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎప్పుడు 2026 లో అనౌన్స్మెంట్ చేస్తారు. ఏ ఇయర్? 2025. ఎందుకంటే ఇయర్ కంప్లీట్ అవ్వాలి కదా, ఇంకా ఇయర్ మొత్తంలో సినిమాలు తీయాలి కదా. కొన్ని సినిమాలు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతాయి. డిసెంబర్ లో రిలీజ్ అయిపోయి పుష్ప 2 అట్లాంటివన్నీ డిసెంబర్ లోనే కదా, కేజీఎఫ్ అట్లాంటివన్నీ. అట్లా మీకు ఓకే. ఇప్పటి వరకు అయితే మనం 2025 ఇయర్ లో ఉన్నాం కాబట్టి మనము 2024 డిసెంబర్ వరకు కంప్లీట్ అయిన సినిమాల నుంచి బెస్ట్ ఫిల్మ్స్ సెలెక్ట్ చేస్తారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏది 2024 లో. నెక్స్ట్ మళ్ళీ జనవరి నుంచి డిసెంబర్ 2025. ఆ ఇయర్ లో ఇచ్చినటువంటి సినిమాలు ఏమి ప్రొడ్యూస్ వాటికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు మనం 2024 కి సంబంధించినటువంటి మూవీస్ కనుక తీసుకుంటే మన జ్యూరీ సెలక్షన్ కమిటీకి మనకి ఈ సంవత్సరం వెళ్ళినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో దీనికి మనకి ఫార్మర్ నటి జయసుధ గారు ఎవరైతే ఉన్నారో జయసుధ గారు మనకి జ్యూరీ చైర్మన్ గా ఉన్నారు అనమాట. ఆమె సినిమాలని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఏ ఇయర్ కి? 2024 సంవత్సరానికి గాను జ్యూరీ చైర్మన్ గా జయసుధ గారిని నిర్మించడం అనేది జరిగింది. జయసుధ గారు జ్యూరీ చైర్మన్ గా మనకి తెలంగాణ ఫిల్మ్ అవార్డ్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 మనకి ఇప్పుడు చదువుతున్నాం. విచ్ వర్ గివెన్ ఇన్ 2025 లో ఇచ్చారు. అండ్ 2025 ఎప్పుడు వస్తాయి? 26 లో వస్తాయి. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. మనకి బెస్ట్ ఫిలిం కనుక తీసుకుంటే కల్కి. బెస్ట్ ఫిలిం 2024 సంవత్సరానికి గాను మనకి బెస్ట్ ఫిలిం వచ్చేసి ఏంటి మనకి కల్కి. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేస్తే కూడా ఎవరు? నాగ్ అశ్విన్ కల్కికి రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చేస్తే పుష్ప 2 అల్లు అర్జున్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నివేదా థామస్ ఫర్ ద అవార్డ్ చిన్న కథ 35 చిన్న కథ అనే సినిమాకి మంచి సినిమా అది యాక్చువల్గా ఎడ్యుకేషన్ గురించి. నివేదా థామస్ కి రావడం జరిగింది. ఇవి అడగాడు ఎగ్జామినేషన్. నా ఒపీనియన్ లో ఇది అడుగుతాడు. ఎవరు? నివేదక్కనే అడుగుతాడు. ఖచ్చితంగా బెస్ట్ యాక్ట్రెస్ తెలంగాణ ఫిలిం గద్దర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బెస్ట్ యాక్ట్రెస్ ఏ సినిమాకి వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది అడగడానికి ఎక్కువ స్కోప్ ఎక్కువ. ఇవి అందరికి తెలుసు కల్కి. దిస్ ఆల్ యు నో ఆల్. కానీ అవే ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే నెక్స్ట్ చూద్దాం ఒకసారి. 2024 సంవత్సరం మాత్రమే చదువుతున్నాం మనం, మిగతా అవసరం లేదు. ఓకేనా. 2024 సార్ పాతాయి కదా అంటే 2024 అంటే 25లో ఇచ్చారు. అర్థమైందా? 2025లో ఇచ్చారు. జూన్ 2025లో ఇచ్చారు. మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫర్ ద కల్కి 2898 AD. అండ్ బెస్ట్ లీడింగ్ యాక్షన్ అల్లు అర్జున్ ఫర్ ద పుష్ప 2. అండ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నివేదా థామస్ ఫర్ ద 35 చిన్న కథలు అనే సినిమాకి నివేదా థామస్ కి రావడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేస్తే మనకి కల్కి. అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం వస్తే పొట్టేలు. అండ్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేస్తే లక్కీ భాస్కర్ అనమాట. బెస్ట్ ఫీచర్ ఫిలిం. 3 కేటగిరీలు, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ 3 అవార్డ్స్ ఇస్తున్నారు మనకి. మూడిట్లో తీసుకుంటే మనకి కల్కి ఫస్ట్ అండ్ పొట్టేలు సెకండ్, లక్కీ భాస్కర్ థర్డ్. ఈ బెస్ట్ ఫిలిమ్స్. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేస్తే నాగ్ అశ్విన్ ఫర్ ద కల్కి. అండ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ అల్లు అర్జున్. అండ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫర్ ద 35 చిన్న కథలు. ఓకేనా, చూడండి ఆ సినిమా. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్ ప్లీజ్. ఓకే. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్జే సూర్య ఫర్ ద సరిపోదా శనివారం. దానిలో డైలాగ్స్ ఉంటాయి కదా, ఎస్జే సూర్య సరిపోదా శనివారంలో వెరైటీ యాక్షన్ ఉంటాయి కదా, ఎస్జే సూర్య సరిపోదా శనివారం. అండ్ నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మనకి శరణ్య ప్రదీప్ ఫర్ ద అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మనం చెప్పాం కదా, ఫిదా సినిమాలో ఈ అన్ని సినిమాలలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఉంటాయి, దొరసాని సినిమాలో అట్లా. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మనం అనుకున్నాం కదా, మ్యూజిక్ డైరెక్టర్ రజాకార్. రజాకార్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మనకి చాలా అద్భుతమైన పాటలు, తెలంగాణ భాషని యాసని ఎలివేట్ చేసినటువంటి సినిమా రజాకార్. అట్లాగే ఈ సినిమాలో కూడా మనకి పోతూ గడ్డ మీద నిద్ర పోతున్నారా బిడ్డలారా, ఇలాంటి పాటలు చాలా అద్భుతమైన మ్యూజిక్ వేయడం జరిగింది. నిజంగా ఆ సినిమాలో గూస్ బంప్స్ పాటలు ఇవన్నీ కూడా.
సో భీమ్స్ హిస్టరీలో తెలంగాణకు చెందిన వ్యక్తి, అండ్ ఇది సముచితమైన గౌరవం భీమ్స్ హిస్టరీలోకి ఇవ్వడం అనేది, ఎందుకంటే తెలంగాణ భాష యాస గౌరవాన్ని పెంపొందించే సినిమా రజాకార్. సో దాంట్లో ఆ పాటలు కూడా గూస్ బంప్స్ పాటలు, ప్లస్ తెలంగాణ యాస భాష. సో 100% జస్టిఫైడ్. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫర్ ద ఊరు పేరు భైరవ కోణాల ఏదో పాట ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తొస్తలేదు, నేను చాలా సార్లు విన్నా కానీ వెన్నెల నువ్వేలే వర్షాలు నువ్వేలే ఏదో పాట ఉంటుంది కదా అది. సో ఆ పాటకి సిద్ శ్రీరామ్. నెక్స్ట్ బెస్ట్ ఫిలిం వచ్చే సింగర్ శ్రియా ఘోషాల్ పుష్ప 2 సూసైడ్కి అగిరవ మాదిరి ఆ పాటకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మనీ సోషల్ అప్లిఫ్ట్మెంట్ కేటగిరీలో కమిటీ కుర్రాలకు రావడం జరిగింది. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిమ్స్ వాళ్ళ 35 చిన్న కథలు. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఫిలిం అన్నమాట ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ, ఇక్కడ రజాకార్. ఎన్విరాన్మెంట్ పైన కానీ హెరిటేజ్ కానీ హిస్టరీ, ఇక్కడ హిస్టరీ అనే కేటగిరీలో హెరిటేజ్ అనే కేటగిరీలో మనకి దేనికి ఇచ్చారు, రజాకార్కి ఇచ్చారు మనకి. ఓకే, రజాకార్కి అవార్డు వచ్చింది కానీ ఏ కేటగిరీలో వచ్చిందని అడుగుతారు. మనకి బెస్ట్ డెబ్యూట్ ఫిలిం డైరెక్టర్ వచ్చేసి యదువంశీ ఫర్ ద కమిటీ కుర్రాలు. అండ్ బెస్ట్ ఓల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఆయంట. అండ్ నెక్స్ట్ వచ్చి బెస్ట్ కమెడియన్ సత్య అండ్ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2 అట. అండ్ నెక్స్ట్ బెస్ట్ కమెడియన్ సత్య మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ ఫర్ 35 చిన్న కథలు. బెస్ట్ స్టోరీ రైటర్ ఇది మనకు రావచ్చు, బెస్ట్ స్టోరీ రైటర్. దర్ శివ పాడుగు ఫర్ ద వాట్ మ్యూజిక్ షాప్ మూర్తి అంట సినిమా పేరే, మనకు తెలియదు అది. బెస్ట్ స్క్రీన్ ప్లే సో మనకి వెంకీ అట్లూరి ఫర్ ద లక్కీ భాస్కర్. బెస్ట్ లిరిసిస్ట్ ఇక చంద్రబోస్ ఫర్ ద రాజు యాదవ్. అండ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సో గామి, సో విశ్వనాథ్ రెడ్డి ఫర్ ద వాట్ గామి, ఇది వెరీ ఇంపార్టెంట్ గామి సినిమా. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఈ మధ్యన అవి అడిగారు, మనకు తెలియని అడుగుతారు, అట్లాంటివి మనకి ఎగ్జామినేషన్ లో బిస్కెట్ అయితే. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గామి సినిమాకి మీకు అంత వెరైటీ ఉంటుంది, మీరు చూసుంటారు ఐస్ లోపల ఉంటుంది కదా గామి సినిమా, విశ్వక్ సైని. ఓకే, సో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి ఫర్ ద లక్కీ భాస్కర్. అండ్ బెస్ట్ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్ ఫర్ ద గామి అంట. అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఫర్ ద దేవరా ఆట. దేవరాలు అంత మంచి పాటలు ఉన్నాయి దేవరా సినిమాకి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సో నితిన్ జిహానీ చౌదరి ఫర్ ద కల్కి. సో అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్. గ్యాంగ్స్టర్ లో అన్ని కూడా ఫైట్స్ లాగానే ఉంటాయి, అందుకని యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్నాడు. ఇక్కడ బెస్ట్ కొరియోగ్రాఫర్ వేరు, యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటే ఫైట్ మాస్టర్ అనమాట, ఫైట్ కొరియోగ్రఫీ చేయడం. సో ఈ చంద్రశేఖర్ రాథోడ్కి రావడం జరిగింది. నేను కూడా అవార్డు వచ్చిన తర్వాత చూసిన ఏం ఫైట్ చేసిన అబ్బాయినా అంటే అన్ని కొద్దిగా స్టైలిష్ ఫైట్స్ ఉన్నాయి ఇందులో, ఏది గ్యాంగ్స్టర్లు. ఓకే, ఆ హీరో ఎవడో మనకు తెలియదు కానీ నేను జస్ట్ చూసా ఏం చేశాడు మనకి. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సో నితిన్ జిహానీ చౌదరి ఫర్ ద వాట్ కల్కి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. బెస్ట్ ఇది కూడా కొరియోగ్రాఫర్ ఆచార్య గణేష్ ఆచార్య మన పుష్ప కనిపెట్టు, పుష్ప కాదు దేవరాకి రావడం జరిగింది. సో బెస్ట్ సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ దేనికి రావడం జరిగింది, గామి. ది బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ సో బెస్ట్ యాక్టర్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్. అండ్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ మనకి ఇక్కడ కూడా మీరు రజాకార్ సినిమా చూసినప్పుడు పాతకాలం మనకి 1948 కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ అంతా రీప్రజెంట్ చేయాలి కదా. సో అందువల్ల నల్ల సీనికి మనకి మేకప్ ఆర్టిస్ట్ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు 3 వచ్చినాయి మనకి. సో రజాకార్ సినిమాకి ఏంటిది బెస్ట్ హెరిటేజ్ ఫిల్మ్ అనేది వచ్చింది, భీమ్స్ హిస్టరీలోకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది, అలాగే బెస్ట్ మేకప్ అనేది కూడా రావడం జరిగింది. నల్ల సీన్కి 3 అవార్డ్స్ వచ్చినాయి. దేనికి, రజాకార్ సినిమాకి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు మళ్ళీ కలికి పోయింది. స్పెషల్ జ్యూరీ అవార్డు అంటే ఇది ఫస్ట్ టైం ఎంట్రీ అయిన వాళ్ళకి ఇస్తారు, ఇది స్పెషల్ జ్యూరీ అవార్డు ఎంకరేజ్ చేయడానికి కోసం. దుల్కర్ సల్మాన్ కి లక్కీ భాస్కర్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు, అనన్య నాగెల్య ఫర్ ద పొట్టేల్ స్పెషల్ జ్యూరీ అవార్డు 3 సుజిత్ అండ్ సందీప్ ఫర్ ద స్క్రీన్ ప్లే అట కా సినిమాకి. అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు 4 ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ కోంపల్లి, రాజు యాదవ్. అండ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫారియా అబ్దుల్లా ఫర్ ద వాట్ మత్తు వదలా 2. ఇవన్నీ మనకు అవసరం లేదులే కానీ సో జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ నల్లా సీన్ గుర్తుపెట్టుకోవాలా కంపల్సరీ రజాకార్ సినిమాకి. అలాగే బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జహానీ, ఇవి అడుగుతాడు మనకి మధ్యాహ్న, ఇవే అడుగుతాడు. సినిమాటోగ్రాఫర్ అడుగుతాడమ్మా, గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ దేనికి, విశ్వనాథ్ రెడ్డి గామికి వచ్చింది. ఇట్లాంటివి మనం చదవం, ఏవో అవన్నీ చదువుకొని పోతే. బెస్ట్ స్టోరీ రైటర్ ఎవరు, శివ పాలడుగు దేనికి, మ్యూజిక్ షాప్ మూర్తి అంట. అది బెస్ట్ స్టోరీ అంట, మరి ఆ సినిమా మనం చూడలే కానీ బెస్ట్ స్టోరీ రైటర్ దానికి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇట్లాంటివి అడుగుతాడు మనకి పోతే. ఇవన్నీ చూడడానికి వెరీ సింపుల్, ఇవి డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వచ్చినా మనం పెట్టలేని పరిస్థితిలో. రజాకార్ సినిమా ఉంది, రజాకార్ సినిమాకి ఏ కేటగిరీలో వచ్చింది, ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ కేటగిరీలో రావడం అనేది జరిగింది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, భీమ్స్ హిస్టరీలో. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఎవరు, విశ్వనాథ్ రెడ్డి. ఓకేనా? బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్, రాజు యాదవ్. ఓకేనా? బెస్ట్ కొరియోగ్రఫీ ఎవరు మనకి, గణేష్ ఆచార్య, లడ్డు ఉంటాడు కదా ఆయన, దేవర సినిమా పుష్ప 2 కాదు మళ్ళీ. ఓకేనా? సో అవి కొద్దిగా. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహానీ కల్కికి. ఓకేనా? బెస్ట్ మేకప్ ఎవరు, నల్లా సీను దేనికి, రజాకార్కి. ఇవి అడుగుతాడమ్మా, ఇవే పోయేటి మనకి. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ మళ్ళీ ఎవరు, అర్చనరావు, అజయ్ కుమార్ మళ్ళీ దేనికి, కల్కికే పోయినాయి మళ్ళీ. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగ్స్టర్. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఓకే పోతాయి మనకి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి ఫర్ ద గామి. ఓకే. బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఫర్ ద రాజు యాదవ్ సినిమా. ఈ రాజు యాదవ్ సినిమాలో ఆయన ఉంటాడు ఎవరు,
జబర్దస్త్ సీను ఏమంటారు, జబర్దస్త్ వచ్చింది కదా సీను, ఏమంటారు పేర్లు గుర్తొస్తలేదు కానీ ఆయన గెటప్ సీను ఆయన హీరోయిన్లో ఏది ఈ రాశి యాదవ్. ఓకే, సో ఇది మనకు సంబంధించినటువంటి ఫిలిం అవార్డ్స్ 2024 సంబంధించి. సెకండ్ బెస్ట్ ఫిలిం ఏంటి పొట్టేల్ డైరెక్టర్ ఎవరు సాహిత్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా మన సినిమాలలో చదువుకున్నాం మనం, ఇవన్నీ గద్దర్ ఫిలిం అవార్డ్స్. ఓకే, సో ఇవి వెరీ రీసెంట్ గా మనకు అనౌన్స్మెంట్ చేసినాయి. ఇది ఓన్లీ 2024 ఇయర్ కి సంబంధించి. ఓకేనా, జ్యూరీ ఎవరు జయసుధ గారు లీడ్ చేయడం అనేది జరిగింది. ఎవరు జ్యూరీ జయసుధ గారు లీడ్ చేయడం అనేది జరిగింది మనకి. సో బెస్ట్ యాక్ట్రెస్ నివేదా థామస్ రావచ్చు. మనకి రజాకార్ సినిమా ఏదైతే ఉందో ఈ రజాకార్ కి ఏ కేటగిరీలో వచ్చింది, ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ అండ్ హిస్టరీ 2024 లో వచ్చింది మనకి. ఇది తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్. క్లియర్. సో ఇది ఓవరాల్ గా గద్దర్ ఫిలిం అవార్డ్స్. ఓకేనా, 2024 ఇయర్ కి కంప్లీట్ అయిన మూవీస్ 2025 లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ లో ఇవి అడుగుతాడు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ 2026 లో వస్తాయి మనకి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.